హలో, నేను మిస్సెస్ రావు. అన్నీ ఉన్నమ్మా అడిగిమడిగి ఉంటుందంట, ఏమీ లేనమ్మా ఎగిరెగిరి పడుతుందంట. అలాంటి పరిస్థితి పాకిస్తాన్ దేశం యొక్క సిట్యువేషన్ ఉంది. ఎందుకనంటే ఎల్ఓసి ఎమ్మటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది. కాల్పుల విరమణ అనేటువంటి ఒక ఒప్పందం ఉంది, అది కంటిన్యూ చేస్తున్నాయి ఇరు దేశాలకు కూడా. దాన్ని ఉల్లంఘించి ఇప్పుడు పాక్ సైన్యం భారత సైన్యం మీద కాల్పులు జరిపింది సరిహద్దుల్లో. దాంతో భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంటుంది, ఎదురు కాల్పులు జరుపుతోంది. మరోవైపు సరిహద్దుల వెంబటి విమాన విన్యాసాలు చేస్తుంది పాకిస్తాన్. దానికి ధీటుగా ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్, అలాగే శాటిలైట్, స్పైస్ శాటిలైట్, ఇవన్నీ కూడా మోహరించి ఉన్నాయి భారతదేశానికి సంబంధించినటువంటివి. భారతదేశానికి ఆయుధ సంపత్తి పుష్కలంగా ఉంది. ఏమీ లేనటువంటి పాకిస్తాన్ ఎగిరిగిరి పడుతుంది. ఇప్పుడు పట్టుమని 50 కిలోమీటర్లు యుద్ధ సామగ్రిని ముందుకు తీసుకెళ్ళడానికి, యుద్ధ ట్యాంకులను ముందుకు తీసుకెళ్ళడానికి డీజిల్ కొట్టించేటువంటి పరిస్థితి కూడా పాకిస్తాన్కి లేదు. అంతేకాదు, కనీసం యుద్ధం చేసేటువంటి సైనికులకి ఆహారం పెట్టేటువంటి పరిస్థితి కూడా లేదు. కనీసం షూలు, అలాగే డ్రెస్ వేసుకునేటువంటి పరిస్థితి కూడా పాకిస్తాన్ సైనికులకి లేదు. ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి అలా ఉంది. యుద్ధ ట్యాంకర్ల మీద పరికరాలని అమర్చి బోల్టులు బిగించుకోవడానికి కూడా కొనుగోలు శక్తి లేదు ఆ దేశానికి. కానీ ఎగిరెగిరి పడుతుంది. మరి ఏం చూసుకుని ఎగిరెగిరి పడుతుంది? అసలు వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధ సంపత్తి ఎంత, మనకున్నటువంటి ఆయుధ సంపత్తి ఎంత? దీని మీద గ్లోబల్ పవర్ ఇండెక్స్ 2025 అంచనా వేసి చెప్తోంది రెండు దేశాల యొక్క ఆయుధ సంపత్తి ఎలా ఉంది అనేది. గ్లోబల్ పవర్ ఇండెక్స్ అనేటువంటి సంస్థ ప్యూర్గా అంచనా వేసి పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, ఇండియా పరిస్థితి ఏంటి, ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ఆయుధ సంపత్తి ఏంటి అనే దాని మీద క్లియర్ కట్గా డేటా ఇచ్చింది. ఆ డేటాను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది చూసిన తర్వాత పాకిస్తాన్ ఏమీ లేకుండా ఎగిరెగిరి పడుతుందా, లేదంటే ఎంతకంత ఉండి ఎగిరెగిరి పడుతుందా అనేది మీరే డిసైడ్ చేయొచ్చు. ఇది గ్లోబల్ పవర్ ఇండెక్స్ ఇచ్చినటువంటి ర్యాంకింగ్. భారతదేశం ప్రపంచంలో 4వ ర్యాంకులో ఉంది. పవర్ ఇండెక్స్ వచ్చి 0.1184. అదే పాకిస్తాన్ ప్రపంచంలో 12వ ర్యాంకులో ఉంది. మనం 4వ ర్యాంకులో ఉంటే పాకిస్తాన్ 12వ ర్యాంకులో ఉంది. పవర్ ఇండెక్స్ 0.2513. ఇది దాని పరిస్థితి. ఇక మానవ వనరులు, ఇక్కడ చూడండి, క్లోజప్లో చూపించవచ్చు ఎవరికి ఎంత బలం, పాకిస్తాన్కి ఎంత బలం ఉంది, భారతదేశానికి ఎంత బలం ఉంది అనేది కనుక మనం క్లియర్గా చూస్తే ఇక్కడ మానవ వనరులు భారతదేశానికి మొత్తం జనాభా 1.4 బిలియన్, అక్కడ 252 బిలియన్లు ఉంది. ఇక్కడ యాక్టివ్ సైన్యం వచ్చేసి 14,55,550 మంది మన సైన్యం. పాకిస్తాన్కి వచ్చేసి 6,54,000 మంది ఉన్నారు. అంటే సగం కూడా లేరు. భారత సైన్యంలో సగం కూడా లేరు పాకిస్తాన్. రిజర్వ్ సిబ్బంది 11,55,000, వీళ్ళకి రిజర్వ్ సిబ్బంది 5,50,000. ఇక్కడ కూడా అంతే, సగానికి సగం మంది ఉన్నారు అక్కడ. పారామిలిటరీ దళాలు 25,27,000 మంది మనకి, వాళ్ళకి 5 లక్షలు, అంటే 3వ వంతు ఉంది. మరి పాకిస్తాన్ ఎగిరిగిరి పడుతున్నట్ట లేదా, ఏమీ లేకుండానే ఎగిరిగిరి పడుతున్నట్ట లేదా అనేది. పారామిలిటరీ దళాలు మనకి 25,27,000 మంది ఉంటే వాళ్ళకి కేవలం 5 లక్షల మంది ఉన్నారు. ఇక వాయుసేన బలాలు భారతదేశానికి మొత్తం విమానాలు 2,229, పాకిస్తాన్కి 1,399, అంటే సగం. యుద్ధ విమానాలు 513, పాకిస్తాన్ ఏమి లేవు, బి అని ఇచ్చారు. అటాక్ హెలికాప్టర్లు 8, 8 ఉన్నాయి పాకిస్తాన్కి. యుద్ధ విమానాలు 8 ఉన్నాయి, మనకి 513 ఉన్నాయి. అటాక్ హెలికాప్టర్లు 80 ఉన్నాయి, పాకిస్తాన్కి 57 ఉన్నాయి. ఇక పదాతి దళం బలాలు భారతదేశానికి ట్యాంకులు, యుద్ధ ట్యాంకులు 4,201 ఉన్నాయి, పాకిస్తాన్కి 2,627, అంటే సగం. ఆర్మ్డ్ వెహికల్స్ 1,48,594 ఉన్నాయి మనకి, వాళ్ళకి 17,516 ఉన్నాయి ఆర్మ్డ్ వెహికల్స్. ఆర్మ్డ్ వెహికల్స్ అయితే ఎంత తక్కువనే చూడండి, మనకి 1,48,000 ఉంటే వాళ్ళకి 17,000. అంటే అసలు నక్కకి నాగ నొక్కరికి ఉన్నంత తేడా ఉంది.
ఇక మొబైల్ రాకెట్ వ్యవస్థలు 264 ఉన్నాయి, వాళ్ళకి 600 ఉన్నాయి పాకిస్తాన్కి. నావికా బలం భారతదేశానికి మొత్తం నావికా స్థావరాలు 293, వాళ్ళకి 121. స్థావరాలే తక్కువ ఉన్నాయి, స్థావరాలు సగం కూడా లేవు. తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు 2, వాళ్ళకి అసలు లేవు. జలాంతర్గాములు మనకు 18 ఉన్నాయి, పాకిస్తాన్కి 8 ఉన్నాయి. డిస్ట్రాయర్స్ మనకి 13 ఉన్నాయి, పాకిస్తాన్కి అసలు లేవు. అంటే భారతదేశంతో పోల్చుకుంటే అసలు పాకిస్తాన్ ఎక్కడుంది? యుద్ధ సామాగ్రి కానీ, లేదంటే మ్యాన్ పవర్ కానీ, సైనికులు అసలు పోల్చుకోలేము. భారతదేశానికి ఉన్నటువంటి బలంతో పాకిస్తాన్ పోల్చుకుంటే ఆల్మోస్ట్ నిల్, కానీ ఎగిరిగిపడుతుంది. భారతదేశం రక్షణ ఖర్చు వచ్చేసి $75 బిలియన్, పాకిస్తాన్ 7.64, సుమారుగా $8 బిలియన్ అనుకో. అసలు ఎక్కడుంది $8 బిలియన్? ఇది ఇక్కడ $75 బిలియన్. 8కి 75కి ఎంత తేడా ఉంది? అందుకే నేను చెప్పేది, పట్టుమని 50 కిలోమీటర్ల దూరం పోవడానికి, డీజిల్ కొట్టించుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు పాకిస్తాన్ దగ్గర. తుపాకీ పట్టుకొని వచ్చేటువంటి సైనికుడికి బూట్లను, డ్రెస్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు వాళ్ళకి, పాకిస్తాన్కి. అలాంటి సిచ్యువేషన్లో ఆ తుప్పు పట్టినటువంటి గన్స్ తోటి కాల్పులు జరిపి రెచ్చగొట్టి పరితం చేసి ఎలా ఉందంటే, డిక్కీ వలసిన కోడి అంటారు కదా, డిక్కీ పడిసిన కోడి మటన్ కొట్టు దగ్గరికి వెళ్ళేసి తొడగొట్టిందంట. అలా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. ఎల్ఓసి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పుడు కాల్పుల విరమణ అనే దానికి కట్టుబడి ఒప్పందానికి భారత సైనికులు సంయమనం పాటిస్తూ ఉంటే, పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరుపుతారు తుప్పు పట్టినటువంటి తుపాకులతోటి. అందుకే మొత్తం అక్కడ ఉన్న బంకర్లను లేపేశారు. భారత ఆర్మీ ఏం చేసింది? పాకిస్తాన్కి సంబంధించిన బంకర్లు అన్నింటినీ లేపేశారు. కాల్పులు జరగడం దేనికి? ఎదురు కాల్పులతోటి వాళ్ళు నష్టపోవడం దేనికి? సో అందుకే నేను చెప్పేది, ఏమీ లేనమ్మా ఎగిరెగిరి పడుతుందని. పాకిస్తాన్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఖర్చే అసలు మనతో పోల్చుకుంటే ఖర్చు నిల్లు వాళ్ళది $8 బిలియన్ ఎక్కడ, మనది $75 బిలియన్ ఎక్కడ. సో కనీసం వాళ్ళు 400 ఖర్చు కూడా పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, అక్కడ పబ్లికే తిరగబడుతున్నారు అక్కడ ఉండే ప్రభుత్వం మీద. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశాన్ని కవ్వించి రెచ్చగొట్టి కొట్టించుకున్నటువంటి పరిస్థితికి పాకిస్తాన్ తీసుకొచ్చుకుంటుంది. కదిలించి కొట్టించుకోవటం అంటే ఎలా ఉంటుంది? చాలామంది అంటుంటారు కదిలించి కొట్టించుకోమాకని. అలా ఇప్పుడు పాకిస్తాను అనవసరంగా గిల్లి కొట్టించుకుంటుంది భారతదేశం చేత. భారతదేశం కన్ను తెరిస్తే పాకిస్తాన్ ఉండదు, బూడిదే. సర్జికల్ స్ట్రైకులు చేస్తేనే తట్టుకోలేకపోయింది ఆ దేశం. నిజంగా భారత సైన్యం కనుక, త్రివిధ దళాలు కనుక కదిలి ముందుకి ఒక అడుగు వేస్తే ఆ చప్పుడికి లేచిపోద్ది పాకిస్తాన్. అది ఆ దేశానికి ఉన్నటువంటి ఆయుధ సంపత్తి కానీ, ఆ దేశానికి ఉన్నటువంటి మిలిటరీ పవర్ కానీ. ఇది నేను చెప్పడం కాదు, గ్లోబల్ పవర్ ఇండెక్స్ చెప్తుంది. గ్లోబల్ పవర్ ఇండెక్స్ 2025 తాజాగా విడుదల చేసినటువంటి డేటాని తీసుకుంటే, భారతదేశానికి పాకిస్తాన్కి ఉన్నటువంటి బలాబలాలు ఏంటి, యుద్ధం వస్తే ఏం జరగబోతుంది అనే దాని మీద అది డేటాను విడుదల చేసింది. డిక్కీ బలిసిన కోడి మటన్ కొట్టు దగ్గరికి వచ్చి తొడగొడితే ఎలా ఉంటుందో అలా ఉంది దాని పరిస్థితి. ఇప్పుడు ఖైమా కొడతారు. ఇప్పుడు భారతదేశ సైన్యం యుద్ధానికి కనుక ఒక అడుగు ముందుకేస్తే ఖైమా కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. 4 రోజులు చాలు, 4 డేస్కి లేచిపోతుంది పాకిస్తాన్. ఇలాంటి పరిస్థితి వాస్తవం ఉంటే వాళ్ళు ఏమంటారు? ఒక ఆయన ఏమో సెలబ్రేట్ చేసుకుంటారు కేకులు కట్ చేసి, ఏదో ఉగ్రవాది దాడి జరిగింది కాబట్టి సంతోషం అంట పాకిస్తాన్కి. ఎవరైనా భారతదేశంలో ఉన్నటువంటి పాక్ హై కమిషన్ ఆఫీసులో బుద్ధుంటే, మనిషి జన్మ ఎత్తుంటే సెలబ్రేట్ చేసుకుంటారా? ఉగ్రదాడికి మద్దతుగా పాకిస్తాన్ హై కమిషన్ సెలబ్రేట్ చేసుకుంది. అందుకే నరేంద్ర మోడీ గారు 48 గంటలు ఇక్కడ కనపడకూడదు, మీరు వెళ్ళిపోండి అన్నారు. అలాగే మొత్తం పాకిస్తానీలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ దేశానికి పంపించండి అని చెప్పేసి కేంద్ర హోంశాఖ దేశంలో ఉండేటువంటి అందరు ముఖ్యమంత్రులకి ఫోన్ చేశారు. ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి పాకిస్తానీలు అందరినీ పంపించేసేయండి, వాళ్ళ దేశానికి పంపించేసేయండి అని 48 గంటలు టైం ఇచ్చారు. ఈ 48 గంటల్లో కనుక
భారతదేశాన్ని విడిచి వెళ్ళకపోతే పాకిస్తానీలు తరిమి తరిమి భారత సమాజమే కొడుతుంది. అలాంటి పరిస్థితి ఉంది భారతదేశంలో. ఎందుకంటే అమాయకులైనటువంటి 26 మంది పర్యాటకుల్ని అక్కడ ఉండేటువంటి ఉగ్రవాదులు కాల్చి ఏ విధంగా చంపారు? హిందూ మతమా కాదా మీరు అని చెప్పి తెలుసుకొని బట్టలు విప్పి సుంతి చేశారా లేదా తెలుసుకొని వాళ్ళ ముల్మా చదవమని చెప్పి ఇలాంటివి ఎవరైనా చేస్తారా? సో ఇదంతా ఏంటంటే ఒక సైకోలు అరాచకవాదులు చేసే పని. వాళ్ళని ప్రోత్సహిస్తున్నవారంటే పాకిస్తాన్. ఆ విషయాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించింది. అందుకే ప్రపంచంలో అన్ని దేశాలు పాకిస్తాన్ మీద కోపంగా ఉన్నాయి. పాకిస్తాన్ అనేది ఉగ్రవాదానికి సంబంధించినటువంటి వాళ్ళని ప్రోత్సహించేటువంటి దేశం అని చెప్పి గుర్తించాయి. ఇంకా కూడా పాకిస్తాన్ ఏంటి రెచ్చిపోతుంది. మరి ఏం చూసుకొని రెచ్చిపోతుంది? ఎందుకు రెచ్చిపోతుంది అంటే జనరల్గా ఏంటంటే ఒక హుందాగా ఉండేటువంటి వాళ్ళు లేఖి వాళ్ళతోటి ఎప్పుడు కూడా గొడవ పెట్టుకోవడానికో లేదంటే పోట్లాడటానికో వెళ్ళరు. 1-4 సార్లు ఆలోచిస్తారు హుందాగా ఉండేటువంటి వాళ్ళు. భారతదేశం కూడా ఆయుధ సంపత్తిని పుష్కలంగా కలిగి ఉంది. సైన్యం బలమైనటువంటి సైన్యం ఉంది. త్రివిధ దళాలు చాలా పవర్గా ఉన్నాయి. ఆ చిన్న దేశంతో ఎందుకు అన్నట్టుగా వెయిట్ అండ్ సీ అన్నట్టు చూస్తుంది. అంత మాత్రం చేత రెచ్చిపోతే కనుక ఆ దేశమే నష్టపోతుంది. అందుకే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. భారతదేశంలో ఉండేటువంటి ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు. ఈవెన్ పాకిస్తాన్ పార్లమెంట్లో కూడా ఒకనొక సందర్భంలో నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనని ప్రశంసించి మేము ఇండియా వెళ్ళిపోతామని చెప్పేసి అక్కడ ఉండేటువంటి ప్రజలు చెప్తున్నారనే విషయాన్ని వాళ్ళ పార్లమెంట్లోనే వాళ్ళ పార్లమెంట్ సభ్యులు ప్రస్తావించినటువంటి అంశం. ఈవెన్ బెలోచిస్తాన్లో ఏం జరుగుతుంది? మాకొద్దు అసలు పాకిస్తాన్ వాళ్ళు అసలు అవసరం లేదు, మేము ఇండియాలో కలిసిపోతామని వాళ్ళు చెప్తున్నారు. పీఓకేలో వాళ్ళు ఏం చెప్తున్నారు? పీఓకేలో ఉండేటువంటి వాళ్ళే తిరగబడుతున్నారు కదా ఇప్పుడు తీవ్రవాదుల మీద, అక్కడ ఉండేటువంటి ఉగ్రవాదుల మీద. ఎందుకు తిరగబడుతున్నారు అంటే ఆకలి కేకలు. పాకిస్తాన్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. తినటానికి తిండి లేదు. తినటానికి తిండి లేనటువంటి పాకిస్తాన్ ఇప్పుడు మీసాలకి సంపంగి నూనె అడిగిందంట. అలాంటి పరిస్థితి ఉంది పాకిస్తాన్కి. సో ఇప్పుడు ఆయుధ సంపత్తిని కనుక చూస్తే మనం భారతదేశ ఆయుధ సంపత్తిని జస్ట్ కన్ను తెరిస్తే పాకిస్తాన్ స్మాష్ బూడిద కావడం ఖాయం. అలాంటి పరిస్థితి వద్దు అని చెప్పి ఐక్యరాజ్య సమితి చెప్తోంది. సంయమనం పాటించండి అని చెప్పి చెప్తోంది. అందుకే భారతదేశం కూడా సంయమనం పాటిస్తుంది. అదేదో చేతకంతనంగా తీసుకుంటే కనుక ఇప్పుడు సరిహద్దుల్లో ఏం జరుగుతుంది? 2 ఉగ్రవాదుల్ని లేపేశారు ఉగ్రవాదుల్ని. అలాగే పాకిస్తాన్ సంబంధించినటువంటి సైనికుల బంకర్లను లేపేశారు. తరిమి కొడుతున్నారు పాకిస్తాన్ సైనికుల్ని. అయినా కానీ బుద్ధి రావట్లా ఆ దేశానికి. ఇప్పుడు ఆ దేశానికి సంబంధించినటువంటి మిలిటరీ జనరల్ ఏమో కామ్కుంటున్నారు. మిలిటరీ చీఫ్ ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయనేమో పాకిస్తాన్ సూపరు పీఓకే మాది అని అంటాడు. ప్రధానమంత్రి ఏమో ఉగ్రవాద దాడితో మాకు సంబంధం లేదంటాడు. ఉప ప్రధాని ఏమంటాడు? స్వాతంత్ర సమరయోధులు అక్కడ కాల్పులు జరిపి అక్కడ ఉన్నట్టు అమాయకులు చంపినటువంటి ఉగ్రవాదులు స్వాతంత్ర సమరయోధులు అని చెప్పి అతను మాట్లాడతాడు. అంటే ఆ దేశంలో ప్రధానమంత్రికి ఉప ప్రధానమంత్రికి పొందన ఉండదు, సమన్వయం ఉండదు. అలాగే అక్కడ ఉండేటువంటి మిలిటరీ చీఫ్కి మిలిటరీ జనరల్కి మధ్య సమన్వయం ఉండదు. భిన్నంగా మాట్లాడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే పతనవత స్థితికి వచ్చింది పాకిస్తాన్. పతనం అయ్యేటువంటి సమయంలో ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా, అలా ఇప్పుడు పాకిస్తాన్ తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకుంటుంది. అందుకే రెచ్చగొడుతుంది. రెచ్చగొట్టి భారత సైనికులతోటి చావును కొని తెచ్చుకుంటుంది. మరి ఈ ఆయుధ సంపత్తిని కనుక చూస్తే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు కదా, ఈ ఇండెక్స్ అందరికీ వెళ్ళిపోయి ఉంటుంది కదా. మరి భారతదేశం ఎంత పవర్ఫుల్ ఉంది, పాకిస్తాన్ ఎక్కడుంది? నక్కకి నాగలో కనుక ఉన్నంత తేడా కనిపించట్లేదా బలంలో? ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మీద మనం యుద్ధం చేయడం కరెక్టేనా, లేదంటే పెద్ద మనిషి తరహాలో దానికి బుద్ధి చెప్పాలా? ఏం చెప్పాలి, ఎలా చేయాలి? నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఇప్పటివరకు ఉన్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సఫిషియెంట్ సరిపోతాయి ఆ దేశానికి. ఆ దేశం ఇక ఆకలి చావులు దాహత్యతోటి
తీర్చుకోలేక నీళ్లు లేక చచ్చిపోవటం ఇవన్నీ కన్ఫర్మ్ ఆ దేశానికి. గగనతలానికి మేము నిషేధిస్తున్నాం, భారత విమానాలు మేము ఎగరనీయమని చెప్పి చెబుతున్నారు. గగనతలాన్ని ఎగరనించకపోతే పక్కన గగనతలం నుంచి వెళ్ళిపోతారు. ఏమైంది? నష్టమే ఉంది భారతదేశానికి. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా, లేదంటే అసలు పాకిస్తాన్ని లేపేయాలా? మీ ఉద్దేశం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.